యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేద్దాము. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నీ బంగారు వాక్యాన్ని ధ్యానించే భాగ్యము పాపినైన నాకు అనుగ్రహించారు. మీకు కృతజ్ఞతలు. ప్రభువా అని పిలుచుటకు యోగ్యత లేని నాకు మీ వాక్యాన్ని అత్యధికంగా వివరించుటకు ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ప్రభు, వాక్యము వింటున్న ప్రజలు నీ ప్రజలు, వాక్యము మీది, వారి జీవితాలు సరిచేసుకున్నట్టుకు, క్రమపరుచుకున్నట్టుకు, వాక్యోపదేశకుడైన నేనును నా జీవితమును సరిచేసుకున్నట్టుకు, క్రమపరుచుకున్నట్టుకు సహాయమేమని ప్రార్థిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం మీ కృపతో మా వినికిడిలో ఫలింపచేయమని రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 18వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 18వ వచనం. యోహాను శిష్యులు ఈ సంగతులు అన్నీయు అతనికి తెలియచేసిరి. ఏ సంగతులు? లూకాసు వార్తలో వ్రాయబడుతూ వచ్చినటువంటి అనేక సంఘటనలు. ఊచ చేయగలిగిన వాడు రక్షించబడుట, స్వస్థపడుట, కుష్ఠవ్యాధి కలిగిన వాడు స్వస్థపడుట, పక్షవాయువు కలిగినటువంటి దాసుడు స్వస్థపడుట, నాయను గ్రామపు విధవరాలు కుమారుడు మరణము నుండి సజీవుడిగా తిరిగి లేచుట. ఈ సంగతులన్నీ యోహాను గారికి తెలియచేశారు. యోహాను అతడు ప్రభువు యొక్క పరిచర్యను ధృవీకరిస్తూ, ప్రభువే యేసే మెస్సియా అనేది ధృవీకరిస్తూ ఈ లోకానికి తెలియపరచడానికి యెషయా ద్వారా ప్రవచనంగా చెప్పబడిన, అరణ్యములో వినబడుతున్న శబ్దంగా మనకు జ్ఞాపకం చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు వారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వాడుగా యోహానున్నాడు. యోహాను చాలా స్పష్టంగా యేసు బాప్తిస్మ సమయంలో దేవుని ఆత్మచేత తెలుపబడిన వాడై, ఈయన ప్రభువు, ఈయన మెస్సియా, దేవుని కుమారుడు, లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని యేసుని గురించి సాక్ష్యం ఇచ్చినవాడు. అటువంటి ఆ గొప్ప భక్తుడు ఈ సంగతులన్నీ విన్న తరువాత తన శిష్యులను పిలిచి ఆయన ఏమని ప్రభువును అడుగుతున్నాడో చూద్దాం. యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవు వాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. ఇందులో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా? ఇది చూడండి. రాబోవు వాడవు నీవేనా? రాబోవు వాడేమిటి? పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి 39 పుస్తకాలు కూడా
ఈ రాబోవు వాణిని గురించి చెబుతున్నాయి. ఎవరు ఈ రాబోయేవాడు? ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదెను వనములో ఆదాము హవ్వలకు దేవుడు స్వయానా చెప్పినటువంటి వాడు ఈ రాబోతున్నవాడు స్త్రీ సంతానం. అబ్రహాము మొదలు ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, దావీదు పితరులంతా కూడా ఎదురుచూచి ప్రత్యక్షంగా వస్తాడని ఎదురుచూచి ప్రవక్తలంతా ఆయన ప్రత్యక్షతను గురించి ప్రవచనాలు చెబుతూ వచ్చి ఆయన వస్తాడని చెప్పి రోమన్ల చేతిలో బందీలుగా పరిపాలనలో ఆయన వారి పరిపాలనలో నలిగిపోతున్న యూదుల సైతం ఎదురు చూస్తున్న ఆ మెస్సియా యేసేనా? చూడండి, బాప్తిస్మం ఇచ్చినప్పుడు శరీరాకారముతో పావురాకారముగా పరిశుద్ధాత్ముడు ఆయనపై దిగిరావటం చూశాడు. శబ్దం వినబడింది. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మను ప్రత్యక్షత అక్కడ చూశాడు యోహాను. శిష్యులకు తెలియజేశాడు ఈయనే మెస్సియా, దేవుని యొక్క గొర్రెపిల్లని. కానీ మరి అతడు ఎందుకు మళ్ళా ఈ మాట అడుగుతున్నాడు? కానీ ఒక మాట మాత్రం వాస్తవం ఇందులో, రాబోవు వాడవు నీవేనా అన్నప్పుడు మెస్సియాను గుర్చినటువంటి ఆ యొక్క పాత నిబంధన లేఖనాల విషయంలో యేసుక్రీస్తు ప్రభువు ఒక రాజుగా వస్తారు అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వారికి రాజు అంటే ఏంటి తెలుసు? విమోచకుడనే తెలుసు. బైబిల్ గ్రంథం మీరు చూస్తే మోషే ద్వారా విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగం, ఆ తరువాత యెహోషువ ద్వారా నడిపించబడి యుద్ధాలలో విజయాన్ని పొందినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగం, ఆ తదుపరి న్యాయాధిపతుల ద్వారా విడుదల పొందినటువంటి విమోచించబడిన ఇశ్రాయేలు జనాంగం, ఆ తర్వాత ఇశ్రాయేలు రాజులు యూదా రాజుల చేత పరిపాలించబడి శత్రువుల నుండి విమోచన పొందినటువంటి వారుగా ఇశ్రాయేలు జనాంగానికి ఏమర్థమైంది చరిత్రలో? రాబోవువాడు రాజు అని అర్థమైంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ రాజు యొక్క క్రియలేం చేయటం లేదు. వింటున్నారా నా మాట? యేసుక్రీస్తు ప్రభు యూదులకు సపోర్ట్ చేస్తూ అన్యులపై యుద్ధానికి లేస్తున్న దాఖలాలు ఎక్కడ కనపడలేదు. 30 ఏళ్ళు దాటిపోయాయి ఆయన వయసు. ఆయన పరిచయకు వచ్చాడు 30 ఏళ్ళు. కాబట్టి ఆయన శాంతి మార్గంలో వెళ్తున్నాడు. ఎక్కడా కూడా రేకెత్తించబడి శత్రువులపై పడినటువంటి రాజరికపు లక్షణాలు లేవు. ఆయన చేతిలో కత్తి లేదు, ఆయన గొడవ చేయటం లేదు, ఆయన ఎవరి మీద పోట్లాడటం లేదు. కానీ ఆయన చేస్తున్న కార్యాలు ఉన్నాయి చూశారు, అవి మాత్రం మానవులు, సాధారణమైన మానవులు చేయగలిగేవి మాత్రం కావు. అందుకని అన్నాడు, మేము వేరొకరి వారి కొరకు కనిపెట్టవలెనా అన్నప్పుడే నీవు దేవుని నుండి ఈ కార్యాలు చేస్తున్నావు, నీకే తెలుస్తుంది, నీవే చెప్పగలుగుతావు, నీవేనా లేక వేరొకరి కొరకు కనిపెట్టాలా అన్నప్పుడు నీవు దేవుని చేతనే కార్యాలు చేస్తున్నావు అనేది నేను ఒప్పుకుంటున్నాను. కానీ పాత నిబంధన లేఖనాల యొక్క సారాంశమైన రాజు ఎక్కడా? అది అతని యొక్క డౌట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనమైనా అంతే. దేవుని యొక్క మర్మం తెలియకపోతే మన యొక్క భావంతో అర్థం చేసుకుంటాం, మన యొక్క ఆలోచనతో అర్థం చేసుకుంటాం. దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం తెలుసుకోకముందు మనం మనసుతో వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని సంకల్పం తెలుసుకున్నప్పుడు దేవుని సంకల్పమునకు అనుకూలమైన మాటలు మాట్లాడతాం. కనుక యోహాను దేవుని యొక్క సంకల్పమును అతడు ఎరిగినవాడు. ఆ యొక్క వాక్యమునకు భిన్నంగా ఉన్నాయేమిటి యేసు యొక్క క్రియలు అని అనుకుంటూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆనాటి ప్రవక్తలకు సైతం అర్థం కానిది ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడలో మొదటి రాకడ, రెండవ రాకడ యొక్క క్లారిఫికేషన్ వారు ఒక్క వ్యక్తిగానే తీసుకున్నారు, ఒక్క రాకడనే తీసుకున్నారు. కానీ ఆ ఒకే వ్యక్తి యొక్క 2 రాకడలకు సంబంధించిన అమూల్యమైనటువంటి దైవ సంకల్పం, ప్రణాళిక ఆనాటి కాలం వారు అర్థం చేసుకోలేదు.
అందుకే యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాటి యూదులు తిరస్కరించారు. కారణం అది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడా తప్పు చేయలేదు, ఎక్కడా కూడా ఆయన చెడు మార్గంలో వెళ్ళలేదు. ఆయన అంతా మేలే చేశారు. మరి అటువంటప్పుడు మేలు చేస్తున్న ఈయనపై ఎందుకు వారు కత్తిగట్టారు తెలుసా? తాను మెస్సియానని ప్రకటించుకోవటం, తాను దేవుని కుమారునని ప్రకటించుకోవటం. మరి అలాగైతే గనుక బైబిల్లో పాత నిబంధనలో ఆయన రాజుగా వచ్చే ఇన్సిడెంట్స్ నువ్వు మీట్ అవ్వటం లేదేమిటి? అదండి అక్కడ. అనేక మంది రాజులు ఉన్నారు ఇశ్రాయేలు చరిత్రలో. 39 మంది రాజులు మనకు కనిపిస్తారు సౌలు అనంతరం. ఈ 39 మంది రాజుల్లో కూడా సైన్యంతో వారు వచ్చి ఆధిపత్యంలోకి వచ్చిన వారే తప్ప, గాడిద పిల్లపై వచ్చినప్పుడు సైన్యాధ్యక్షుడు వారితో ఉండేవారు. మరి యేసు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ విధంగా లేదు కదా. కనుక వారి యొక్క డౌట్ అలా ఏమిటంటే రాజు అనేటువంటిది రుజువు కాలేదు ఏమిటి ఈ జీవితంలో అనుకుంటున్నారు. అందుకే సిలువ దగ్గర కూడా యేసుక్రీస్తు ప్రభు పైన అభియోగం మోపారు. నీవు యూదులకు రాజువా అని అడిగారు. అవును, నీవు అన్నట్టే నేను యూదులకు రాజునే అని ప్రభువు చెబితే నమ్మలేదు. పిలాతు కూడా నమ్మలేదు, హేరోదు నమ్మలేదు. ఎందుకంటే యూదులకు రాజుగా తానే ఉన్నాడు కనుక వేరొక రాజు ఏమిటి? మతిలేని వాడు ప్రభు అని అనుకున్నారు తప్ప వాస్తవంగా ఆయన మెస్సీ అనేటువంటిది వాళ్ళు గుర్తెరగలేకపోయారు. ఆ కాలమే కాదు, ఈ కాలం వరకు కూడా యూదులు యేసును మెస్సియాగా అంగీకరించలేదు, అంగీకరించటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆనాడు ఆ విధంగా యోహాను అడుగుతూ వచ్చాడు. ప్రభువు వారికి జవాబు అద్భుతంగా ఇచ్చాడు. ఆ గడియలోనే చూడండి, ఆయన రోగములను బాధలను అపవిత్రాత్మలుగా అనేకులు స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేసెను. ఆ గడియలోనే ప్రూఫ్ ఇది. యోహాను శిష్యులు వచ్చి మా గురువు గారు ఇలా అడిగారు, దీనికి నువ్వు జవాబివ్వు అంటే యేసు నోటితో జవాబు చెప్పటం కాదు, ప్రాక్టికల్గా తన శక్తి ప్రదర్శన చేశారు. అక్కడ ఏం చేశారు? కొన్ని అపవిత్రాత్మలు కలిగిన వారిని, స్వస్థత లేని వారిని స్వస్థపరిచి చాలామంది గుడ్డి వారికి చూపు దయచేశాడు. వారి ముందు ప్రాక్టికల్ డిమాన్స్ట్రేషన్ ఇచ్చాడు. మనం అనుకునేటువంటి రాజు కాదు ఈయన. అక్కడ చూడండి, అపవిత్రాత్మలను వదిలించాడు అంటే అపవిత్రాత్మలను జయించిన వాడు. రోగములను వదిలించాడంటే రోగముల పైన అధికారం కలిగినటువంటి వాడు. అంతేకాకుండా బాధలు కలిగినటువంటి అంటే పరిస్థితుల పైన ఆయన అధికారం కలిగినటువంటి వాడు. మరి రాజు అంటే ఎవరు? రాజు అంటే మనం అనుకునేది ఏంటంటే ఒక రాజ్యము, ఒక పరిస్థితి, ఒక సైన్యం, అది మనకు అవగాహన రాజు అంటే. కానీ ప్రభువు చెప్తున్నాడు అధికారము కలిగినటువంటి వాడు, సమస్తంపై అధికారం కలిగిన వాడు. నిజమే, ఆయన రారాజు. ఇవి ప్రాక్టికల్గా చేసి ఇదిరా బాబు రాజు అంటే. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రవచించినటువంటి వాక్యాలలో రాజు, మెస్సియా అనే పదాలకు నిజమైన అర్థం ఏమిటి అనగా అధికారము కలిగిన వాడే ఆయన ప్రత్యక్షమవుతున్నాడని అర్థం తప్ప ఆయన వాక్యాన్ని నెరవేర్చలేదని కాదు. సోదరుడా, సోదరి, ఆయన అధికారం కలిగిన వాడని డిమాన్స్ట్రేషన్ చేసి చూపించి ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పండి, మీరు చెప్పినాక అతడే తేల్చుకుంటాడు. ఏమిటి ఇది? చూడండి, మీరు వెళ్ళండి, కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెల్పండి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు చుందులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుచు ఉన్నది. ఎంత గొప్ప మాట! బీదలకు సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. చూడండి, యాజకుల యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా రిచ్ పీపుల్, ధనవంతులే. మళ్ళా చెప్తున్నాను, పాత నిబంధన గ్రంథము యొక్క ఆచారయుక్తమైనటువంటి యాజకత్వములో ఉన్న లేవీయులు సాధారణ ప్రజలను పట్టించుకోవటం ఎన్నడో మానేశారు. ఎందుకంటే పాపం చేస్తే సామాన్యుడు 2 గువ్వలు తెచ్చిస్తాడు, కానీ ధనవంతుడైతే ఆ యొక్క బలమైనటువంటి ఎడ్లను, గొర్రె పొట్టేళ్లను తెస్తాడు.
వాటిని తీసుకొచ్చినప్పుడు పొట్టేలు యొక్క ఎదర జబ్బ లేతే కోడ యొక్క ఎదర జబ్బ యాజకునిది అవుతుంది, అతని కుటుంబాన్ని అవుతుంది. దశంభాగాలు తీసుకొని రానివ్వండి, ప్రత్యేక అర్పణలు తీసుకొని రానివ్వండి, కొన్ని ఆర్మ్స్ తీసుకొని రానివ్వండి, ఇవన్నీ కూడా ధనవంతులు తెస్తారు. అందుకనే వారి కాన్సన్ట్రేషన్ ధనవంతుల మీదకి వెళ్ళిపోయింది. బోధంతా ధనవంతులకే. మీరు చూడండి, మన దేశంలో ఎంతోమంది చాలా పెద్ద పెద్ద పేరుగాంచినటువంటి ఈ ప్రీచర్స్ ఉన్నారు, చూశారు. వాళ్ళు పేదలకు ప్రీచ్ చేశారా, ధనవంతులకు ప్రీచ్ చేశారా? సువార్తల్లో మారుమూలలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, పేటలకు వెళ్ళి, జాతులుగా చెప్పబడుతున్న వారి మధ్యకు వెళ్ళి, ఇదిగో మేము ఉన్నాము దేవుని గురించి ప్రకటించడానికి, మీ మధ్యన మేము వచ్చామని చెప్పేవాళ్ళు ఎక్కడైనా కనపడ్డారు మన దేశంలో? ఒక ఆశ్రమం కట్టుకొని, ఒక పెద్దది పెట్టుకొని, ఇంకా కోటీశ్వరులను తెచ్చుకొని, ఎవరెవరో గొప్ప వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళకి దేవుడి గురించి చెప్పారు. కానీ పేదలకు దేవుని గురించి ఎవరు చెప్పారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన హైదరాబాద్ పట్టణంలో నేను సంస్కృతిలో వాక్యం చెప్తున్నప్పుడు అన్నమయ్య సంబంధించిన డాక్టర్ శోభారాజు గారి దగ్గర నేను వాక్యం చెప్పాను. 2 గంటలు ఆమెకు వాక్యం చెప్పాను. ఆ సందర్భంగా ఆమె క్లియర్గా ఒప్పుకున్నారు. చూడండి, ధనవంతులకే దేవుని గురించి చెబుతున్నారు కానీ పేదల యొద్దకు వెళ్ళి దేవుని గురించి చెప్పిన వాడెవడు? అది ఈనాడు కాదు, 2000 సంవత్సరాల క్రితం కూడా సమాజంలో పేదవానికి దేవుని గురించినటువంటి సమాచారం అందలేదు. అదే యేసయ్య చెప్తున్నాడు. ఎందుకు ఆ పక్షపాతం వచ్చింది అంటే యాజకులు ధనాన్ని ప్రేమించారనేది బైబిల్ టైమ్స్లో ప్రూవ్ అయింది. అందుకని అంటున్నాడు, పేదలకు సువార్త ప్రకటించబడుతోంది. యేసు వెనక జనం వచ్చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ధనవంతులా? పేదలైన వారు వచ్చారు. నిరుపేదలు యేసును వెంబడించారండి. చూడండి, ఇక్కడ వాక్యములు అన్నాడు, పేదలకు సువార్త ప్రకటించబడుతోంది, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని వారికి ఉత్తరము ఇచ్చెను. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. నిజమండి. యేసును గురించి అభ్యంతర పడుతున్నారా? యేసును మేము అంగీకరిస్తున్నామని చాలామంది చెబుతున్నారు. కానీ ఎలా అంగీకరిస్తున్నారు? ఒక మత నాయకుడిగా అంగీకరిస్తున్నారు. అది బైబిల్ ప్రకారం అంగీకరించినట్లు కాదు. కొందరు ప్రవక్తగా అంగీకరిస్తున్నారు. అది బైబిల్ ప్రకారం యేసును అంగీకరించినట్లు కాదు. మరి ఎలా అంగీకరిస్తే బైబిల్ ప్రకారం యేసును అంగీకరించినట్లు అంటే యేసును రక్షకునిగా, యేసును దేవుని వాక్యముగా, యేసు నరావతారిగా వచ్చిన దేవుడుగా అంగీకరిస్తే యేసు నిజంగా అంగీకరించినట్లు. యేసును అంగీకరించటం అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఒరిజినల్ స్టేటస్ను అంగీకరించటం. నీకు అర్థమైన దాన్ని అంగీకరించటం కాదు, నీకు తెలిసిన దాన్ని ఆయన పక్షంగా అంగీకరించటం కాదు, కానీ ఆయన వాస్తవాన్ని ఏమై ఉన్నాడో దానిని అంగీకరించటం. అందుకని అన్నాడు, నా గూర్చి అభ్యంతర పడనివాడు, నా గూర్చి అభ్యంతర పడనివాడు ధన్యుడు. నా గూర్చి అభ్యంతర పడనివాడు ధన్యుడు. సోదరుడా, సోదరి, యేసు దేవుడు అని ఒప్పుకోవటానికి అభ్యంతర పడనివాడు ధన్యుడు. కనుక దేవుని యొక్క వాక్యంలో యేసు ఒక దేవుడు, తండ్రి ఒక దేవుడు, కుమారుడు ఒక, పరిశుద్ధాత్ముడు ఒక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు అని బైబిల్ చెప్పలేదు. ముగ్గురు ఒకే దేవునిగా చెప్పబడ్డారు. కనుక గాడ్ హెడ్ను అర్థం చేసుకోవటం నేర్చుకోవాలి. అర్థం కాని వారు అనేకమైన సమస్యలు యేసు యొక్క దైవత్వంపై లేవనెత్తారు. అందుకే ప్రభువు చెప్తున్నాడు వాళ్ళకి, అర్థం చేసుకోండి, అభ్యంతరపడకండి. యోహానంతటి గొప్పవాడు పరలోకము నుండి యేసును గుర్తించడానికే పంపబడిన వాడు భూమి మీదకి వచ్చేటప్పటికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఒప్పుకున్నవాడు ఆయన పరిచర్యను చూసి అర్థం చేసుకోలేకపోతే యేసుతో ఏ సంబంధం లేనటువంటి వాడు యేసు దేవుడు అని ఒప్పుకోకపోవటానికి ఏమీ ఆశ్చర్యపడక్కర్లేదని నేను మనవి చేస్తున్నాను. యోహాను గర్భములో ఉన్నప్పుడు యేసు తల్లి మరియా యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళితే గర్భంలోనే
మరియ యొక్క స్వరాన్ని విని గంతులు వేసిన యోహాను, యేసు తల్లి మరియ స్వరం వింటే గుర్తుపట్టిన యోహాను యేసు పరిచర్యను చూసేటప్పటికి గుర్తుపట్టలేకపోయాడు. యేసు పరిచర్యను చూచినప్పుడు యేసు అయితేనే యేసు పరిచర్యలో ఉన్నటువంటి ఆ యొక్క భిన్నమైన కోణం ఏమిటో మనకు అర్థమవుతుంది. యేసు యొక్క పరిచర్యా కోణం. యోహాను సువార్త నేను ధ్యానం చేసేటప్పుడు యేసు యొక్క దైవత్వం మీద విస్తారంగా నేను మాట్లాడతాను. ఎందుకంటే మనకున్న సమయంలో ఒక్క పాయింట్కే అరగంట అయిపోతుంది. చాలా అవసరం ఇది. విశ్వాసం యొక్క పునాదులు మనం దేవుని యొక్క వాక్యములోనే వెతుక్కోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన విషయం అభ్యంతరపడిన వాడు. యేసు తల్లి మరియు యోసేపు 12వ సంవత్సరాన ప్రభువు ఆ మందిర ఆవరణంలో శాస్త్రులతో పరిశీలిత ఆయన మాట్లాడుతున్నప్పుడు వారు, కుమారుడా నీవిట్లా ఎందుకు చేశావు అని చెప్పి అడిగితే, నా తండ్రి పని మీద నేను ఉండాలని మీరు ఎరుగరా అన్నాడు. అభ్యంతర పడలేదు వారు. అభ్యంతర పడకూడదు. దేవుని యొక్క సంకల్పం యేసుక్రీస్తునందు ఎట్లా నెరవేరిందో అర్థం చేసుకున్నప్పుడు ఆయనను గురించి మనం అభ్యంతరపడం. యోహాను దూతలు వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఆయన యోహానును గురించి జనసమూహాలతో చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళారు? గాలికి కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి? సన్నపు నారబట్టలు ధరించుకుని వానిన? ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహాల్లో ఉందురు. అయితే మరేమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానినని మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే యేసును యోహాను డౌట్ చేశాడు, కానీ యేసు యోహానును గురించి డిక్లేర్ చేస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. యేసును యోహాను అనుమానించాడు, డౌట్ చేశాడు, కానీ యేసు యోహానును గురించి డిక్లేర్ చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. ఏమిటంటే యోహాను ప్రవక్తల కంటే గొప్పవాడు. ప్రవక్తలందరికంటే యోహాను గొప్పవాడు. ఈ మాట రాసుకోండి. అందరికంటే గొప్ప ప్రవక్త ఇంకొకడు ఎవ్వడు లేడు. యేసుక్రీస్తు ప్రభువు ముందు కానీ, యేసుక్రీస్తు ప్రభువు తర్వాత సంఘం నుండి వచ్చిన ప్రవక్తలే కానీ, వెలుపట వచ్చిన అబద్ధ ప్రవక్తలే కానీ ఎవరు మేము యోహాను కంటే గొప్ప ప్రవక్తలమని చెప్పుకోవటానికి అధికారం లేదు. ప్రవక్తల కంటే గొప్పవాడని యోహానును గురించి యేసు చెబితే, యేసు యొక్క బాప్తిస్మ సమయంలో ఇదే యోహాను అన్నాడు, యేసు చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అన్నాడంటే యేసు ఉట్టి ప్రవక్తేనా? అర్థం చేసుకోవాలి. కానే కాదు. యోహానే ప్రవక్తలందరికంటే గొప్పవాడైతే ఎందుకు ఆ మాట అన్నాడు? స్త్రీలు కనిన నరులలో యోహాను కంటే గొప్పవాడెవడు కూడా లేనే లేడని చెబుతున్నాడు యేసు స్వయంగా. చూడండి 28వ వచనంలో, యోహాను కంటే గొప్పవాడు లేడు, ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో అల్పుడైనటువంటి వాడు, భూమి మీద స్త్రీలు కనిన నరులందరిలో గొప్పవాడైన యోహాను కంటే గొప్పవాడు అంటే భూమి మీద జీవించినటువంటి మానవులందరికంటే పరలోక రాజ్యములో ఉన్న అల్పుడు మిగుల గొప్పవాడు. కనుక లోకమంతా సంపాదించుకొని గొప్పవానిగా ఎంచబడిన వానికంటే పరలోకములో మిగుల అల్పునిగా ఎంచబడిన చాలు వాడే గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ఈ వాక్య ధ్యానాన్ని వింటున్నటువంటి మీ వ్యక్తిగత జీవితాల్లో మీరు పరలోకానికి వారసులుగా యేసునందలి విశ్వాసం చేత మారినట్లయితే ప్రవక్తల కంటే గొప్పవారు, ప్రవక్తల కంటే గొప్పవాడైన యోహాను కంటే మీరు గొప్పవారుగా యేసు మిమ్మల్ని గురించి పరిచయం చేస్తున్నాడని ఈ రాత్రి కాలం మీరు గుర్తెరగగలుగుతున్నారా? సంఘము బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పదిగా ఎంచబడుతోంది పరలోక రాజ్యంలో. తదుపరి వచనం, పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పాన్ని
నిరాకరించిరి. చూడండి 30వ వచనం చాలా అద్భుతమైన వచనం. దేవుని రాజ్యములో ప్రవేశించటం కొరకు అనేకులు ఆ దినాన వచ్చి బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర పాపాలన్నీ ఒప్పుకొని బాప్తిజం తీసుకుని పోతుంటే దేవుని సంకల్పం ఏమిటి? మారు మనసు పొందటం, పశ్చాత్తాపపడటం, ప్రభువు సన్నిధిలో పాపమును గుర్చి కన్నీరు కార్చి పాపమును విడిచి మారు మనసు పొంది ప్రభువును అంగీకరించటం. ఇది దేవుని యొక్క సంకల్పం వారి పట్ల. దానిని శాస్త్రులు నిరాకరించారు, పరిసయ్యులు నిరాకరించారు, సద్దూకయ్యులు నిరాకరించారు. ఈ రాత్రికాలం వాక్యం ఇక్కడ నేను నిలుపుదల చేస్తున్నాను. వారు నిరాకరించారు. పేదలు దీనులు అంగీకరించారు. వారు ధన్యులయ్యారు. సమాజంలో నేటి దినం ఎంత గొప్ప స్థానంలో ఉన్నవాడైనా యేసును అంగీకరించకపోతే వారి జీవితం నుంచి నరకాగ్నికి లోనవుతుంది. యేసును అంగీకరించిన వారి ద్వారా పరలోక రాజ్యములో అత్యధిక మహిమ ప్రభువు కలుగుతుంది. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. పశ్చాత్తాపము మారు మనసు పొందుటకు కృపనివ్వండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమెన్.